ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మ, చంద్రగ్రహణం ఈ ఆదివారము చాలా మంది ఏంటంటే చంద్రగ్రహణం గురించి మాట్లాడుతున్నారు. అయితే చంద్రగ్రహణం రోజున చాలా మంది చెప్పేది ఏంటంటే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా పడుకోవాలి, కదలకూడదు, అందరూ కూడా తొందరగా ముగించేసుకుని తిండి పడుకుని పోవాలి అని చెప్పి. అసలు చంద్రగ్రహణం వచ్చింది ఏం చేసినా కూడా మనకి డబుల్ రెట్టింపు వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. అందరూ కూడా మనకి ఏదైతే మంచి జరుగుతుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి ఈ రోజు 12 రాసుల వారు కూడా అంటే ఏ రకంగా ఈ చంద్రగ్రహణంలో ఆ మంత్ర జపం కానివ్వండి, ఏదన్నా విగ్రహారాధన కానివ్వండి, ఎలా చేసుకుంటే మంచిదో తెలుసుకోవాలందమ్మా. చాలా మంచి క్వశ్చన్. అయితే మిగతా అన్ని గ్రహణాలకు మన కన్నా ఇది చాలా వైరుధ్యమైనది, కొంత విపరీతంగా కూడా ఉంటుంది. అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది 600 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇది మళ్ళా మనకి 2114లో ఇంత విపరీతంగాను, ఇంత దోషభూయిష్టంగాను, ఇంత భయంకరంగాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంత ఇదిగా వస్తుంది అన్నమాట, పవర్ఫుల్ అని చెప్పచ్చు మోస్ట్. అయితే ఇది 1.3638 ఆంబ్రియల్ మ్యాగ్నిట్యూడ్ మీద వస్తుంది. ఇది అంటే మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఏంటి, భూమికి చంద్రుడు అడ్డు వస్తున్నాడు కాబట్టి ఇది అని. అలా అడ్డు వచ్చేది సైంటిఫిక్ పరంగా అయితే కనుక ఖగోళ రీత్యా, జ్యోతిష రీత్యా ఇది చాలా పవర్ఫుల్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది భారతదేశంతో పాటు మిగతా 4 దేశాలలో కూడా కనబడుతోంది. ఆస్ట్రియా, ఆసియా, స్విట్జర్లాండ్, అమెరికా ఇలాంటి దేశాలలో కూడా కనబడుతుంది. ఖండాలలోనూ దేశాల్లోనూ కూడా కనబడుతుంది. అయితే ఈ సమయంలో వచ్చే చంద్రగ్రహణము మనకి విజయవాడ కేంద్రంగా ఏర్పడుతోంది. విజయవాడకి మనకి అంటే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళకి 13 నిమిషాల గ్యాప్లో ఇది మనకి ఏర్పాటు అవుతుంది అనమాట. వాళ్ళకి మనకి 13 నిమిషాల గ్యాప్ ఉంది. అయితే మనకి ఎప్పుడు మొదలవుతోందంటే కనుక భారత కాలమాన ప్రకారము 9:56 సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము పౌర్ణమి. ఇది పితృపక్ష సమయం కాబట్టి ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. దట్టు భాద్రపద మాసంలో పూర్వభద్ర నక్షత్రానికి తరువాత శతభిష నక్షత్రానికి మోస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి విపరీతమైన పరిణామాలు ఉంటాయి. అంటే పూర్తిగా చెప్పాలి అంటే చెడే ఎక్కువ ఉంది వాళ్ళకి. అయితే ఈ గ్రహణం యొక్క ఫలితాలు మనకి 90 రోజుల లోపల కనబడుతుంటుంది. 90 రోజులు వెంటనే ఇవాళ గ్రహణం అయిపోయింది, మేము పరిహారాలు చేసేసుకున్నాము, మాకు వెంటనే మంచి జరిగిపోతుందా అంటే కాదు. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. దీనికి మాత్రము 90 రోజులుగా చెప్పబడింది జ్యోతిష శాస్త్రంలో. అయితే ఈ గ్రహణ సమయంలో మనము మిగతా గ్రహణ సమయంలో ఏమిటి, చక్కగా హాయిగా ఏమీ తినకుండా దర్భలు వేసేసుకుని పడుకుండిపోతాం మనం. అవును. ఇక్కడ మాత్రము అంటే గ్రహణ కాలానికి సూతకాలము మనకి 9 గంటల సమయం ఉంటుంది. దానికి ముందు మనం 9 గంటల సమయానికి లెక్క క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సమయానికి ముందే తినడం, తాగడం అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఎప్పుడైతే సూతక కాలం ఎంటర్ అయిందో, సూతకాలము ఆ ఎంటర్ అయిన సమయంలో తినడం కానీ, తాగడం కానీ, నిద్రపోవడం కానీ చేయకూడదు. ఎంతసేపు దైవధ్యానంలో ఉండాలి, తర్వాత జపాలు చేసుకోవాలి, మంత్రాలు అనుష్ఠానం చేసుకోవాలి, నిద్రపోకూడదు. సరే, మరి గ్రహణం పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, నియమ నిబంధనలు ఏమిటి ముందు ప్రస్తావించుకుని ఆ తర్వాత అంశంలోకి వెళ్దాం. ముందు గ్రహణం పడుతోంది అని మనకి సమయం తెలిసింది కాబట్టి ఆ 9 గంటల సమయంలో పట్టు స్నానం అంటారు, అది చేసేస్తాము. చేసేసిన తర్వాత మన పూజా గృహంలోనూ పచ్చళ్ళు, ఊరగాయలు, మన తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దర్భ వెయ్యాలి. దర్భ వేరు, గరిక వేరు. ఆకుపచ్చగా ఉండేది గరిక, ఎండిపోయినది దర్భ. దాన్ని తీసుకొచ్చి మన తినే పదార్థాలన్నిటి మీద వేసేయాలి. అయితే వేసేసిన తర్వాత మనం శుచిగా, శుభ్రంగా ఒక ఆసనం మీద, అంటే దేవుడికి మందిరం ముందు కాదు, మనం వేరేగా, ఎందుకంటే దేవుడి మందిరం మనం ముట్టం కదా, అంటే ఇంచుమించు దేవాలయం లాగా క్లోజ్ చేసేస్తాము. వేరే ఒక ఆసనం మీద తూర్పు ముఖంగా కూర్చుని మనం ఏ దేవుణ్ణి అయితే, కులదైవం కానీ ఇంటి దైవాన్ని కానీ ఎదురుకుండా పెట్టుకుని లేదా మనసులో ధ్యానం చేసుకుని, అది ఏ రాసుల వాళ్ళు ఏ మంత్రాలు చదవాలనేది చెప్తాను. ముందు అందరికీ ఓవరాల్గా ఇలాగా ఒక స్థానం అనేది పెట్టుకుని ఆ సమయంలో దైవ ధ్యానం చేసుకోవడము, మంత్ర జపం చేసుకోవడము ఇలాంటివి చేయాలి. ఇక చెయ్యకూడనివి ఏమిటి అంటే కనుక, కళ్ళు మూసుకున్నంత మాత్రాన అది ధ్యానం కాదు.
కళ్ళు అయితే మూసుకుంటాం కానీ ధ్యానం మన తాలూకా మనసు రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్లకుండా కట్టుబడి ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ సమయంలో ఈ గ్రహణ కాలంలో మనకి ఏ పని చేసినా దానికి 1000 వస్తుంది. బా ఆవగింజంత పుణ్యం చేసినా ఆవగింజంత పాపం చేసినా 1000 వస్తుంది. ఇది ప్రత్యేకమైన గ్రహణం అన్నమాట. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా కాషియస్గా ఉండాలి. రెండోది ఏంటంటే, మనసులో కానీ లేదంటే పైకి కానీ మనస వాచ కర్మణ ఏ రకంగానూ చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు కానీ అనృతాలు అంటే చెడు అనృతం అంటే అబద్ధాలు ఇలా మాట్లాడడం అనేది చేయకూడదు. పరదూషణ పరనింద అనేది చేయకూడదు. తర్వాత ఈరోజు గ్రహణ కాలంలో భోజనం కానీ మంచినీళ్ళు కానీ చేయకూడదు. గ్రహణ సమయంలో ఇంకా చేయకూడని పని ఏంటంటే, నాన్సెన్స్ ఏమీ పర్వాలేదు అని అనుకుని కాఫీలు కానీ టీలు కానీ మేము నిద్ర పోకుండా ఉండలేము అని చెప్పి టీవీలు పెట్టుకుంటూనో డీజేలు పెట్టుకుంటూనో కాలం గడుపుతారు. అది మనకి ఫలితానికి ఇవ్వదు. కాకపోగా విపరీత పరిణామాలు వస్తాయి. తర్వాత ఇంకొకటి, మరి ఇంత నియమ నిబంధనలు ఇంట్లో అందరూ పాటించలేరు కదా అని అనుకోవచ్చు. అయితే ఎవరికి అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ ఉంది అంటే కనుక మంచం మీద ఉన్న రోగగ్రస్తులకు, తర్వాత 70 ఏళ్ళు దాటిపోయిన ముసలి వాళ్లకు, 10 ఏళ్ళు లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. మిగతా అన్ని రకాలుగా పుష్టిగా ఉన్న వాళ్ళకు ఇట్లాంటి నియమ నిబంధనలు ఎగ్జంప్షన్స్ లేవు. వాళ్ళు పాటించవలసిందే. నేను సినిమాకి వెళ్ళి టైంపాస్ చేసేస్తానో సెకండ్ షోకి వెళ్ళిపోతానో ఇలాంటివి చేస్తే కనుక దానికి వచ్చే పరిణామాలు మనం చక్కగా క్యారీలో వేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏం చేయాలి అంటే కనుక, ఈ సమయంలో దానాలు కానీ పితృతర్పణాలు కానీ చేసుకునే వాళ్ళు ఉంటారుగా. అంటే మాసికాలు వచ్చినవి ఈ సమయంలో మాసికాలు రావడం కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేయడం కానీ, 13 రోజులు 15 రోజులు ఆ సమయం కూడా అయిన వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక మధ్యాహ్నం 1:30 లోపు ఈ పనులు చేసేసుకోవచ్చు వీళ్ళు. ఇంకా తర్వాత ఇంకా చేసుకోవాల్సిన ఆపేయాలి. ఒకవేళ దాటిపోయింది అంటే కనుక ఆపేయవలసిందే. పితృతర్పణాలకు పితృకార్యాలకు ఈ సమయంలో చేసేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది. వాళ్ళకి పితృలోకాలకు వెళ్లేందుకు ఇది అత్యంత శుభప్రదమైన సమయం. తప్పనిసరిగా చేసేసుకోవాలి. అయితే ఇక మరి తర్వాత మనం ఈ ఇంకొక నియమ నిబంధనలు ఏం చేయాలంటే, గర్భిణీ స్త్రీలు, ఇక రెండో అంశం, గర్భిణీ స్త్రీలు పడుకోకూడదు, నిద్రపోకూడదు. తర్వాత వాళ్ళు కత్తులు కానీ కత్తెరలు కానీ చేత్తో ముట్టరాదు. కత్తెరలు కత్తులు అవి అంటే షార్ప్ ఐటమ్స్, ఇనప ఐటమ్స్ చేత్తో ముట్టుకోకూడదు. మేము టైంపాస్కి ఏం చేస్తాం, నిద్రపోకూడదు, మరి మాకు కాలయాపన కావాలని చెప్పి ఏదో కుట్టుకుంటూ ఉండడమో కత్తిరించుకుంటూ ఉండడమో, DIY అంటే డూ యువర్ ఓన్ అని చెప్పి కొన్ని కొత్త చేస్తుంటారు కదా. అలాంటి సమయంలో కూడా సూదులు కత్తులు కత్తెరలు పెట్టుకోకూడదు. కత్తిరించే పనులు ఏవి చేయకూడదు. సో అలా స్తబ్దుగా ఊరుకోండి, భగవన్నామ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ పిల్లల మీద పడి మానసిక వికలాంగులు కానీ, బ్రెయిన్ మెచ్యూర్ అవ్వకపోవడం కానీ, వేరే దివ్యాంగులుగా పుట్టే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సరే, ఇంకా పిల్లల సంగతికి వస్తే కనుక, పసిపిల్లలు 10 ఏళ్ళు లోపు పిల్లలకి ఇది వర్తించదు. వాళ్ళకి ఆహారం కానీ పానీయం కానీ ఇచ్చేయచ్చు. ఇవ్వకపోయి ఉండగలిగితే మరీ మంచిది, లేదు అనుకున్న వాళ్ళకి ఇచ్చేయచ్చు. అయితే మంచం మీద ఉన్న వాళ్ళు రోగగ్రస్తులకి ఏం చేయాలి అంటే కనుక, ఆహారం బదులు ద్రవ పదార్థాలు ఇవ్వాలి. పాలు పళ్ళరసాలు ఇవ్వాలి. అయితే మరీ ముసలి వాళ్ళకి మరి మందులు వేసుకోవాలి కదా. మళ్ళీ తెల్లవారిన వరకు అంటే 8వ తారీఖు వరకు మరి ఏమి తీసుకోలేము అని అనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే ద్రవ పదార్థాలు తీసుకోవలసిన పరిస్థితి తప్ప, ఉండగలిగిన వాళ్ళు ఉండడమే చెప్పదగిన మేలు అనమాట. ఇది నియమ నిబంధనలు. తర్వాత మాంసం కానీ మద్యం కానీ ముట్టుకోకూడదు. అది 7వ తారీఖు 8వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా. ఓకే. మరొక నియమం ఏంటంటే, ఈ గ్రహణం వదిలేసింది మనకి 7వ తారీఖు రాత్రి నుంచి తెల్లవారి అంటే 8వ తారీఖు 2:26 వరకు ఈ సమయం ఉంది. కాబట్టి ఆ తర్వాత పూజా పునస్కారాలు దాన ధర్మాలు చేసేసుకుని తర్వాత మళ్ళీ రాత్రి సమయం యథావిధిగా అయిపోయింది కదా అన్నట్టుగా భార్యాభర్తల సంసార జీవితం చేయకూడదు. అది ఎప్పుడు చేయాలి, మళ్ళా 3 రోజుల తర్వాత చేసుకోవాలి. ఓకే. గ్రహణం విడిచేసిన తర్వాత మళ్ళీ గ్రహణ కాలం అయిపోయిన తర్వాత మళ్ళా విడుపు స్నానం చేసేసుకుని మళ్ళీ వేసిన దర్భలన్నీ తీసేసుకుని పూజా మందిరం శుభ్రం చేసుకుని ఆ రోజు దినచర్యలు మనం ప్రారంభించుకోవచ్చు అనమాట. ఈ నియమనిష్టలు చాలా కఠినంగా ఈసారి పాటించాల్సిన సమయం వచ్చింది. అయితే అందరూ కూడా వాళ్ళ ఇష్ట దైవంతో ఆ మంత్ర జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి. వస్తుంది. ఇవన్నీ పాటిస్తూ అది చేసుకుంటే చాలా మంచిది. వస్తుంది. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.